మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ గమనిస్తే నరసాపురం దగ్గర కొత్త నవరసపురంలో మనం నాట్లు వేసుకుంటున్నాం. ఎవరైతే శ్రమించే సోదరిమణులు ఉన్నారో వాళ్ళని పెట్టి అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూస్తున్న వరి రకం కుజీ పటాలియా. మనం మొత్తం కూడా మాణిక్య శర్మ గారు పొలం చేస్తానని వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి మనల్ని సపోర్ట్ చేయమని అన్నప్పుడు 100% సపోర్ట్ చేస్తానన్నాను. వాళ్ళ అన్నయ్య గారు అయితే శంకర్రావు గారు మీరే చేయండి అవకాశం ఉంటే అని అన్నప్పుడు, లేదండి ఇప్పటికే నాకు వ్యవసాయం చాలా ఎక్కువైపోయింది, మీరు చేయండి నేను సపోర్ట్ చేస్తానని ఆవిడకి దూదీశ్వరు నవారా ఏదైతే ఉందో విత్తనం ఇవ్వడం, కుజీ పటాలియా ఆవిడ గతంలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో ఆ విత్తనం దాచుకుని అది నార్మల్ పోసుకోవడం జరిగింది. ఈరోజు పాపం ఆవిడ చుట్టుపక్కల అందరూ కూడా ఆవిడ పొలం చేయడం ఏంటని ఇప్పటికే వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో సరిహద్దులు కాడ పక్క రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఆవిడని ఇబ్బంది పెట్టడం. ఇక్కడ చూసుకుంటే ఈ పక్కన అది రొయ్యల చెరువు అండి. ఈ పక్కన చూసుకుంటే ఇది ఒక ఫ్యాక్టరీ. ఇప్పటికే ఇది 2 ఎకరాల 50 సెంట్లకు పైగా భూమి అయితే దీంట్లో దాదాపుగా 30 సెంట్లకు పైగా వేరే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే రైతు ఉన్నారో ఆయన ఇదిగోండి ఈ దిబ్బంతా వాళ్ళదేనండి. ఇదంతా ఆక్రమించేయడం, కనీసం వ్యవసాయం పనులకి ఎవరైతే శ్రమించడానికి వస్తున్నారో వాళ్ళని కూడా వెళ్ళనికోకుండా ఆపడం. ఇవన్నీ పాపము ఆవిడ అనేక ఇబ్బందులు పడుతూ, అయ్యా ఏదన్నా అవకాశం ఉంటే మీరు చేసుకోండి అని మనల్ని అడిగినప్పుడు, అయ్యో ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తానమ్మా, భూమి పాడైపోతుంది అని మనం ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం తీసుకోవడం. మనం మొత్తం కూడా ఇక్కడ 3 రకాలు నారు ఏదైతే ఉందో నవారా, దూదీశ్వరు, కుజీ పటాలియా ఏదైతే ఉందో 3 రకాల నారు పోస్తే ఈ రోజున 3వ రోజు నవారా, దూదీశ్వరు నాట్లేసుకోవడం అయిపోయింది. ఇది కుజీ పటాలియా ఈరోజు నాట్లేస్తే ఇది పూర్తిగా మాణిక్య శర్మ గారి భూమి అయితే ఉందో ఇక్కడంతా కూడా నాట్లేయడం పూర్తయిపోతుంది. అదే చెప్తున్నానండి. చాలామంది మిత్రులు అవకాశం ఉండి చేసుకుందాం అనుకున్న చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయకపోగా మీరు చేయగలరని ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని చూసేవాళ్ళు ఎక్కువ. పూర్తిగా కసిగా మేమంతా కూడా ఒక కసితో నిజంగా పనిచేస్తున్నామండి. ఎందుకంటే అనుకూల వాతావరణంలో ఎవరైనా పని చేయగలరు, ప్రతికూల వాతావరణంలో పనిచేస్తేనే తెలుస్తుంది. ఇది చేతి చూపిస్తేనే అవతల వాళ్ళకి మనల్ని ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టి విమర్శించారో వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను నమ్మానండి. అలాగే ఈరోజు నరసాపురం నేనుండే అది కృష్ణా జిల్లా నుంచి కూడా నరసాపురం దాదాపుగా ఒక 73 కిలోమీటర్లు వస్తుంది. అట్లాగే మారిటేరు మా శ్రీనివాస్ గారి భూమి ఏదైతే ఉందో అదైతే సుమారుగా 102 కిలోమీటర్లు వస్తూ ఉంది. ఇవి 2 దారిలో నుండి నరసాపురం దాటి మారిటేరు వెళ్ళాలి. నేను కూడా ఒకటి ఆలోచించాను, ఎలాగో మార్కెట్లో చేస్తున్నాం కదా, అవకాశాన్ని బట్టి కొంచెం సమయం కేటాయించుకుని ఇక్కడ కూడా వ్యవసాయం చేయాలి. అయితే సపోర్ట్ చేయడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నేనుగా చేస్తే ఒక్కనే చేస్తాను, నేను సపోర్ట్ చేస్తే 10 మంది చేస్తారు కన్నదని ఆలోచన అండి. ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే. ఈ రోజున చూసుకుంటే చాలామంది మిత్రుల దగ్గర సంవత్సర కాలం నిలబెట్టిన బియ్యం ఏముందంటే లేవండి, చాలామంది దగ్గర అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం కాదు, చేసిన వాటిని నిలవబెట్టండి. 6 నెలల నుంచి సంవత్సరం నిలవబెట్టి మన మిత్రులు ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి గమనించండి, ఇది వ్యవసాయం చేస్తున్నామంటే ఎమ్మటిని అమ్మేసేసుకుని డబ్బు వచ్చింది కానీ చేయడం కాదండి. ఎప్పుడైతే మనం పండించామో పండించింది నిలవబెట్టి అమ్ముకోగలిగితే రైతే రాజు అవుతాడు. ఈ మధ్యకాలంలో విజయరామ్ గారు కూడా అంటూ ఉన్నారు, పండించడం కాదు వండి వడ్డించడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పడం. ఈ మధ్యన అశోక్ రెడ్డి గారు మనకి బాపట్ల జిల్లా ఆయన కూడా బాగా చేస్తున్నారండి వంటలు చేయడం. ఈ మధ్యకాలంలో నాకు కూడా ఫోన్లు చేసి నా దగ్గర అనేక రకాల బియ్యాలు తీసుకోవడం చాలా సంతోషం అండి. అట్లాగే చెప్తున్నాను మిత్రులారా, ఆ అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నారో మీకోసం మీ ఇంటి కోసం చేసుకోండి. అవకాశం ఉంటే ఎవరైతే ఈ భావాలతో ఉన్నారో ఆ భూమి ఇస్తానన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి మీరు కూడా
సపోర్ట్ చేయండి. అవకాశం ఉంటే అది మీరు తీసుకుని పండించుకునే ప్రయత్నం చేయండి. నన్ను చాలామంది మిత్రులు అడిగారండి ఏమనంటే, మీరు నరసాపురంలో చేస్తున్నారు, మార్టెలో చేస్తున్నారు, కృష్ణా జిల్లాలో 2-3 ప్రాంతాల్లో చేస్తున్నారు. ఇలా కాకుండా ఎక్కడైనా కానీ ఒకే ప్రాంతంలో ఒక 100 ఎకరాలు తీసుకుని చేయొచ్చు కదా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి. అలా కాదండి, నేను ఎవరైతే ఈ భావాలతో ఉన్నారో వారి పొలాలు తీసుకుని చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను చేసినంత కాలం చేసి తర్వాత కూడా ఈ భావాలను ఎవరైతే బతికిస్తారో వాళ్ళ పొలాలు మాత్రమే చేస్తాను తప్ప, నేనేదో ధాన్యం పండించుకుని వ్యాపారం చేసుకుని ఏదో సంపాదించాలని ఆలోచన ఉంటే నేను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ రోజున 102 కిలోమీటర్లు మా ప్రాంతం నుంచి మారిటేరు వెళ్తే 1000 నుంచి 1500 రూపాయలు పెట్రోల్ అవుతూ ఉంది. నేను వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడికి కావాల్సిన ఘనజీవామృతం, జీవామృతం కావాల్సిన ఆవు పేడ, గోమూత్రం ఏవైతే ఉన్నాయో అవి కారులో వెళ్ళినప్పుడల్లా పట్టుకుపోతూ ఉంటాను. అదే చెప్తా ఉన్నాను, ఆ అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఈ భావాలు ఎవరైతే ఉన్నాయో అవకాశం లేక భూమి ఉంది కానీ చేసుకునే అవకాశం లేక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ భావాలతో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే, ముందుగా మేము కానీ మా గురువులు విజయరామ్ గారు కానీ ఈ భావాలు ఉన్న ప్రతి మిత్రుడు సంతోషిస్తారు. భూమిని కాపాడిన వ్యక్తులం అవుతామండి. మిత్రులారా, ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.